హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు కర్రీ ఏం వండుతున్నా తెలుసా? ఒక్క నిమిషం. అకస్మాత్తుగా డబ్బు వస్తే ఎలాగే ఉంటుంది తండ్రి. ఏసయ్యా, డబ్బు అకస్మాత్తుగా అంత డబ్బు వస్తే మనుషులు అలాగే తయారైపోతామా? మేము డబ్బు వస్తే అట్లాగే తయారవుతారా? ఏసయ్యా, ఈరోజు కర్రీ విశేషాలు ఏమంటున్నానో తెలుసా ఫ్రెండ్స్? బెండకాయ ఫ్రై, తరువాత కోడిగుడ్లు టమాటా వండుతున్నాను అన్నమాట. బెండకాయ ఫ్రై చేస్తున్నా, కోడిగుడ్లు టమాటా కర్రీ వండుతున్నాను. రైస్ అయిపోయింది. నేను వండిన రైస్ అంతా అట్లాగే ఉంది ఫ్రెండ్స్. ఫోన్ చేయలేదు, నేనే ఒక్కదాన్ని తిన్నా. పిల్లడు ఈయన భోజనానికి వెళ్ళారు, అందుకనే వండిన భోజనం అంతా అట్లాగే ఉంది. అన్నం ఉంది, సరిపోద్ది. అందుకనే కూర వండుతున్నాను. నేను పప్పుచారు ఉంది కానీ మళ్ళీ పప్పుచారు ఎందుకులే అని, నాకు బెండకాయలు తెచ్చాను విజయవాడ నుంచి, పాడైపోతాయి, మళ్ళీ ముదిరిపోతాయి. అందుకని బెండకాయ ఫ్రై అని కోడిగుడ్లు టమాటా వండేస్తున్నాను. సాయంత్రంలోకి చపాతీ ఉన్నాయి, అయ్యే ఉంటారు కదా. రాత్రి చపాతీ కాల్చాను, ఒక అలా ఉన్నాయి కనుక సాయంత్రం కూరకు కూడా, అదే కూర కాదు టిఫిన్ కూడా సరిపోతుంది కదా అని కోడిగుడ్లు టమాటా వండుతున్నాను అన్నమాట. ఇదిగోండి ఆనియన్స్ టమాటాలు అన్నీ కోసి రెడీ పెట్టాను. బెండకాయలు కూడా కోసేసాను, ఇంకా కర్రీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మీ ఆదరణ, మీ ప్రేమ ఎల్లప్పుడూ మాపై ఎలా ఉంచండి ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఇవిగో ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చికాయలు, ఇవిగో బెండకాయలు. ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది బెండకాయ ఫ్రైలోకి, ఇది కోడిగుడ్లు ఇగురుకి అది. ఇది బెండకాయ ఫ్రై అన్నీ సిద్ధం చేసేసాను. ఈ గుడ్లు వలిచేసుకుందాం. ఎండి చేప వేస్తే బాగుంటుంది కానీ తినడం, పిల్లలు తిండు, ఈయన తిండు. అందుకని ఉత్తి టమాటా వేసి వండుతున్నాను అనమాట, కోడిగుడ్డు టమాటా కర్రీ. వంటలు అయిపోయినాయా ఫ్రెండ్స్? టిఫిన్లు అయినాయా? క్రిస్మస్ వచ్చేసింది, మనకందరికీ సందడి తెచ్చింది. క్రిస్మస్ వచ్చింది. అబ్బో, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా క్రిస్మస్ చేసుకోండి ఫ్రెండ్స్. పండుగ వచ్చేసింది, మనకి క్రిస్మస్ వచ్చేసింది, ఎంతో సంతోషము. మనము ఇంట్లో హ్యాపీ బర్త్డేలు చేసుకుంటాం కదా మన పిల్లలకి, అలాగే యేసయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటాము. అందరము హ్యాపీ బర్త్డే యేసయ్య చెప్పుకుందాము. ఆయిల్ మరిగిపోతుంది, పోపులు వేసుకుందాము. అగమ్మాయి ఆగు కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి. ఇగో పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను. ఇగో కొన్ని ఉల్లిపాయలు, కొన్ని ముక్కలు ఉల్లిపాయలు,
బెండకాయ ఫ్రైలోకి, ఇది బెండకాయ ఫ్రైకి కొంచెం టమాటా కూడా వేసుకోవాలి, బాగుంటుంది. మా విజయవాడ చెల్లి తెచ్చిందనమాట, ఇలాగ బాగుంటుంది అక్క అని. గుడ్లు వేసేసాము, ఇలా వేస్తే బాగుంటుంది అక్క అంది. అందుకని కరివేపాకు వేసాడు. మా చెల్లి మా విజయవాడ చెల్లి పెళ్లి వంటలకి, స్వామి భోజనాలు వంటలు చేస్తారండి. ఆమె వంటలు ఎక్కువ చేస్తుంది, మనకు రాదు. కానీ అంటే వంటలు అంటే అది పెళ్ళిళ్ళకి వాటికి క్యాటరింగ్స్ వంటలు చేస్తారు కదా, అలా చేస్తుంది మా రెండో చెల్లి. స్వామిలో అయితే 200-300 మనిషి జనానికైనా వంట చేసేస్తుంది. దాన్ని బాగా వచ్చింది బాబా. పాపం ఇదివరకు అయితే మనుషులు పంపించేది తెలుసా అండి. ఆ బిజినెస్ అంతా డల్ అయిపోయింది పాపం. మా చెల్లికి మళ్ళీ పాత స్థితి వచ్చి మంచిగా బిజినెస్ డెవలప్ చేసుకునేలాగా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం సమస్యలన్నీ తీరిపోవాలి, 2 ఆడపిల్లలకి పిల్లలు పుట్టాలి, నా కోరిక అది. ఏం కుటుంబం పట్ట ఇప్పుడు చిన్న పాప నీళ్ళు పోస్తుంది, పెద్ద పాప కూడా నీళ్ళు పోసుకోవాలి. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, బాగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నీవే ఆది దైవము, నీవే ఆది దైవము, జగతికి నీవే ఆది దైవము, యేసయ్యా నీవే ఆది దైవము, జగతికి నీవే ఆది దైవము. ఇప్పుడు చేస్తున్నాం, కరేపాకు కూడా వేసేస్తున్నాం. ఇవన్నీ బెండకాయ వేసేసుకున్నాం, ఉప్పు వేసేద్దాం. ముందు వేసేస్తే ఇందులో బెండకాయ వేపుడు కదా సాల్ట్ వేసుకోవాలి. నాకు బెండకాయ వేపుడు చాలా ఇష్టం ఫ్రెండ్స్. జిగురు కదా, జిగురు తింటామన్నా మంచిదని నాకు చాలా ఇష్టం. అవి ఇంకా ఉంచామనుకో ముద్రిపోతాయి, పాడైపోతాయి. కేజీ 40 రూపాయలు అన్నారు, తీసుకుంటే కేజీ బెండకాయ వేపుతో. బెండకాయలు మాత్రం చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అందుకని ఇంక తీసుకున్నాను అనమాట. కేజీ తీసుకున్నా, అన్ని కేజీలే తీసుకున్నా. కేజీ వంకాయలు, కేజీ బెండకాయలు, కేజీ బంగాళదుంపలు, 2 కేజీలు టమాటాలు, దోసకాయలు కేజీ, అన్నీ చిక్కుడుకాయలు 1 కేజీ, 40 రూపాయలు కేజీ తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా అయిపోతున్నాయి. ఇది తీసేసుకొని ఇప్పుడు ఆనియన్ తీసేసుకున్నాం, టమాటా ఆనియన్ తీసేసుకున్నాం. తీసేం అనలేదు పాము దానికి. కూర తెమ్మన్నాను, మా ఆయన కూర పట్టండి అన్నాను. వద్దులే రేపు తెచ్చుకోవచ్చులే బుధవారం కదా అన్నారు. అందుకనే పప్పు ఉంది కదా, నిన్న పప్పు ఉండే, పప్పు టమాటా దోసకాయ ఉండాలి కదా, అది ఉండి అన్నారు. మళ్ళీ నాకు నచ్చలా, నాకు ఇష్టం అవ్వలేదు. ఇప్పుడు పప్పు ఉంది, కాకపోతే మళ్ళీ నాకు ఇష్టం అవ్వలేదు. ఎందుకులే మళ్ళీ నిన్నటి కూర పప్పు వేయడం. వాతావరణం ఒకటి వర్షం చల్లగా ఉంది, అందుకనే ఫోన్లో కోడిగుడ్డు టమాటా ఎగురుండి బెండకాయ వేపేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. రాత్రి ఉప్పు వేపుకున్నాను,
ఉప్పు చేప వేపాను రాత్రి. ఇగో ఇప్పుడు వేసేసుకుందాం. ఇవి మగ్గిపోతాయి. రెండు కర్రీలు అయిపోతాయి అన్నమాట. రెండు వైపులు అయిపోతాయి చక్కగా. ఇలా మగ్గుతుంది. మూత పెట్టుకుందాం. మూత పెడదాం. ఇదిగో పప్పు ఉంది. ఇదిగో నేను వండిన పప్పు అట్లాగే ఉంది. ఇదిగో పప్పు. బెండకాయ వేపుల్లోకి గరిటె మార్చేసుకుంటాం. బెండకాయలు జిగురుగా ఉంది కదా, బాగుంటుంది. ఇలా జిగురుగా ఉంటాయి. ఈ జిగురు ఉంది కదా, ఈ జిగురు పోవాలంటే ఏం చేయాలి తెలుసా? మీకు చూపిస్తాను. ఇక పెరుగు ఉంది కదా, పుల్లటి పెరుగు వేసుకుంటే, ఇది నిన్న బిర్యానీ తెచ్చారు మా ఆయన గారు, అబ్బాయితో తెప్పించాను. అది పెరుగుది. మజ్జిగనే వేసుకోవచ్చు, పెరుగనే వేసుకోవచ్చు. అప్పుడు ఆ బెండకాయల జిగురు అట్లాగా ఇది అవుతుంది అన్నమాట. ఇది మజ్జిగ వేసుకుందాం మనం కొంచెం. బాగుంది. పుల్లగా ఉంది మజ్జిగ అనుకోండి, నేను అసలు పాడాను. అది నీళ్ళు 2-3 లీటర్లు నీళ్ళు ఎక్కువ వేసేసి మొక్కలకి కలిపి వేసేస్తాను. మొక్కలకి కూడా బలం కావాలి కదా, అందుకని అలా చేస్తాను అన్నమాట నేను. తెలుసా అండి? అది ఇప్పుడు చూడండి జిగురు ఉండదు. ఇప్పుడు మీకు చూడండి జిగురు ఉండదు. బెండకాయ కూర తినండి ఫ్రెండ్స్. బ్రెయిన్కి మంచిది, మోకాళ్ళ నొప్పికి మంచిది. ఫస్ట్ ఇలాగే ఉంటుంది, జిగురుగానే ఉంటుంది. ఉండగా తగ్గిపోద్ది. ఫస్ట్ అలాగే కనబడుతుంది. ఉండగా మొత్తం అంతా డ్రై అయిపోద్ది. చక్కగా బాగుంటుంది కూర, చక్కగా కమ్మగా. నేను ఉట్టినే నోటితో అన్నంలో కంటే కర్రీ ఉట్టినే తింటాను, నాకు ఇష్టం అన్నమాట. ఫస్ట్ ఇలా ఉంటుంది, తర్వాత దగ్గరికి అయిపోతుంది బెండకాయ వేపుడు. అది ఎంత అవుతుంది, మగ్గితే కొంచెం అవుతుంది. బెండకాయ ఎప్పుడు ఎంత అవుతుందేమో. బెండకాయ కూరకు మూత పెట్టాలి. చాలామంది బాగా డ్రై ఫ్రై అనుకోండి, ఈ దీంట్లో ఇలాంటి గిన్నె పెట్టుకొని దాంట్లో పైన వాటర్ వేస్తే ఆ వాటర్ ఆవిరికి అది అలాగా మెత్తగా అవ్వకుండా డ్రైగా అవుతుంది అన్నమాట. అంటే మనము కర్రీ కదా, అది దగ్గరికి ఫ్రైలా కదా, డ్రై ఫ్రై కాదు మనది, మామూలుగా ఫ్రై అన్నమాట. అంచేతను కారం వేసుకుందాము. కోడిగుడ్లు కారంలో కూరలో కారం వేసుకుందాము. ఆనియన్స్ ఎక్కువ వేసాను, కొంచెం కూర తీపిగా ఉండొచ్చు, అందుకని కారం కాస్త ఎక్కువ వేసాను. మిరియాలు కూడా ఒకటి అయిపోయింది ఫ్రెండ్స్, ఇచ్చుకోవాలి. కొంచెం మిరియాలు పొడి వేసుకుందాం. ఇంకా గరం మసాలాలు కొన్నాను, మీకు చూపించాను కదా. అంటే గుడ్డు కదా, నీచు వాసన రాకుండా కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇవన్నీ ఒకరోజు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఓపిక లేదు, ఒకరోజు ఫ్రై చేయాలి. ఇదిగో అది సూపు
శీతకాలకి సూప్ తాగితే బాగుంటుంది. అన్ని ఇలా టోకెన్ ప్రకారం తెచ్చుకున్నాను. ఇది చికెన్ మసాలా, ఇది ఒకటే వేస్తాను. చికెన్ గరం మసాలా ఇది వేసుకుంటాం గుడ్లలో, బాగుంటుంది. పండగకి వస్తుంది కదా క్రిస్మస్, అందుకని కొన్ని తెచ్చేసుకున్నాను. విజయవాడ వెళ్ళాను కదా, చెల్లెలు పాపని చూస్తానికి వెళ్ళాం కదా, అందుకనే తెచ్చుకున్నాను అన్నమాట. ఇవన్నీ ఒకరోజు మసాలా పొడి చేసేసుకుంటాం, మీకు చూపిస్తాను. కాస్త చికెన్ గుడ్డు కదా, కాస్త మసాలా వేసి వండుకున్నాం అనుకో కూర బాగుంటుందని, అందుకని మీకు చూపిస్తాం. ఇదిగో చికెన్, దీని పేరేంటో ఏంటి, చికెన్ మసాలా అంట. ఏదైనా మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా బాగుంటుందండి, బాగానే ఉంటుంది. ₹5 అంటే ఎంత ఉంటుంది, ఇంత ఉంది, ఇంత ఒక స్పూన్ ఉంది అంతే. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. గుడ్లు ఎగురు కదా, ఎగురు వండుకుందాం. ఎగురు బాగా ఉడుకుతుంది. ఉప్పు చూసుకుందాం మనం, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా చూసుకుందాం. బాగు మసాలా వెరైటీగా ఉంది, మసాలా టేస్ట్ వేరుగా ఉంది. ఇదిగో 2 పుదీనా ఆకులు వేసుకుందాం కోడిగుడ్లోకి. ఇదిగో గుడ్లు వేసేసుకుందాం. నేను గుడ్లు ఎక్కువ తింటా. ఇది మనం తిన్నాం. అలా బాగా దగ్గరికి అవ్వాలి, కూర అంతా డ్రై అవుతుంది. మనం ఇది బెండకాయ వేపుడు ఎలా ఉందో చూసారా, ఇదిగో మీకు చెప్పాను కదా, ఇదిగో ఇందాక అంత జిగురు ఉందా, ఇప్పుడు చూసారా, అదనమాట. అది ఇప్పుడు ఇది ఇంకా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతుంది అనమాట, బాగా మగ్గుతుంది, బాగుంటుంది. పెరుగు వేసుకోవటం వల్ల ఆ జిగురు అన్నది ఉండదు, అందులోనే ఉంటుంది, కర్రీలోనే ఉంటుంది, కానీ బాగా బయటికి రాదు అన్నమాట. మనకి తినడానికి కూడా బాగుంటుంది, కర్రీ రైస్లో తినడానికి కూడా బాగుంటుంది. బెండకాయ బాగుంటుంది, మా బెండకాయ కూర చాలా ఇష్టం. ముక్కలు పడుతుంది కింద పోనండి. ఇప్పుడు మంట తగ్గించేసుకుందాం, సిమ్లో పెట్టుకుందాం. అలాగా సిమ్లో పెడితే అందులో ఉన్న వాటర్ మొత్తం లాగేసుకొని చక్కగా బాగా ఇది అవుతుంది అనమాట. మంట తగ్గించేసుకుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. పశువుల పాక సిద్ధం చేయాలి, అన్నీ సిద్ధం చేసాం, కానీ దానికి సంబంధించినవన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్.
చుట్టుపక్కల సిద్ధం చేశాక మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే.